కూడా చదవడంతో దాంతో ఉన్న దాంట్లో మహారాష్ట్ర, యూపీ, గుజరాత్, ఈ రాజస్థాన్ లేకపోతే బీహార్ ఇక్కడంతా యాడ్ చేసే ఉంది. కానీ శివలాల్ గారు అది ఆ అంశం కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట్లాడుతుందో ఈ అంశం కూడా తప్పని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన పూర్తి సమగ్ర నివేదిక మీద మాట్లాడారు రామ్మోహన్ రావు గారు. ఇటువైపు నేను అదే చెప్తున్నా, ఇప్పుడు కులగణంలోనే లోపం కొన్ని వరకు అక్కడ కొంతవరకు రాంగ్ స్టెప్ జరిగింది, అధికారులు లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన సూచనలో రాంగ్ జరిగింది. సో దాన్ని సమర్థించడం కూడా కాంగ్రెస్ పార్టీ తప్పుగానే భావిస్తుంది, లేకపోతే ఒక మార్గం సరిగ్గా లేదని చెప్తున్నారు. రాజశేఖర్ గారు నేను అదే చెప్తున్నా, ఏమంటే ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పిన మాట వాస్తవం. ఎందుకంటే బీసీలు అనేది ఒక రకంగానే అనౌన్స్ చేసిండ్రు గతం అంతా ఎప్పుడు కూడా. ఈసారి బీసీలల్లా బీసీ ముస్లిము బీసీలు అలాగ అనేది ఏదైతే చెప్పడం, అదేదైతే కేటగరైజేషన్ లా 10% అది మిగతా ఎంతనో సపోర్ట్ చేసింది అనేది ఇప్పుడు వాదన ఏదైతే జరుగుతుందో నిజంగా కూడా బీసీలు అని చెప్పి గతంలో ఈ బీసీలు ఉన్నారు, ఎవరైతే దూదేకుల గాని పక్కీరా గాని ఇంకొక కాస్ట్ ఏదైతే ఉందో ముస్లింస్ వాళ్ళు ఏదైతే ఈ షేకులు లేకపోతే ఖాన్లు ఉన్న ముస్లింలు వీళ్ళ దగ్గర ఎక్కువ మటుకు రానియరు ముస్లింలల్లా అనే రకంగా ఇది గతం నుంచి ఉన్నది. కానీ ఉన్న వాళ్ళని మామూలుగా ఈ విభజించినట్టు పెట్టకుండా ఇచ్చేది ఉండే అనేది ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పిన దాంతో నేను కూడా ఏకీభవిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి ఇది ఒక అవకాశం దొరికింది, బీఆర్ఎస్ కు ఒక అవకాశం దొరికింది. 10% ముస్లింలను కలుపుతున్నారు, ముస్లింలను కలపకపోతే మేము ఆల్రెడీ 42% ఖచ్చితంగా మేము ఒప్పుకునేది, 10% ముస్లింలకు ఇస్తున్నారు కాబట్టి మాకు 42లో 10% పోతుంది, అది ఇది అని చెప్పి వాళ్ళు చెప్పడానికి తప్పించుకోవడానికి అవకాశం ఉంది. కానీ అదే ప్రధానమంత్రి, ఇప్పుడున్న ప్రధానమంత్రి, అప్పుడున్న ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గారు చేసినప్పుడు ఎక్కడ కూడా మాట్లాడతలేరు. ఇప్పుడు ఒక రకంగా ఆలోచిస్తే నేను బీసీ ముఖ్యమంత్రి అనే రకంగా బీసీ ప్రధానమంత్రి అనేది శివలాల్ గారు ఒకసారి ఈ అంశం ఒకసారి రామ్మోహన్ రావు గారి క్లారిటీ తీసుకుంది. రామ్మోహన్ రావు గారు అంటే అక్కడ గుజరాత్ లో ఇవ్వటమైన అంశం శివలాల్ గారు అయితే మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని మాట్లాడారు. సో అది సరైంది అంటారా? అది సరైనది అయితే ఎందుకు సరైనది కాదన్నటువంటి ప్రశ్న. అనుకుంటారు అసలు విషయం మర్చిపోతున్నారు. నేను చెప్తున్నా స్పష్టంగా, గుజరాత్ లో ఇచ్చిన, ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన దూదేకుల పకీరా వీళ్ళందరూ కూడా ఆల్రెడీ బీసీలు ఇదివరకు ఉన్నారు. అంటే ఆ కులవృత్తుల వాళ్ళకి దూదేకుల సర్టిఫికేట్ ఉంటుంది, వాళ్ళు బీసీలు గానే పరిగణించబడతారు. బీసీలు హిందూ బీసీలు ముస్లిం బీసీలు అని లేదు, కేటగిరీ లేదు. మీరు బీసీలు అంటే అన్ని కులాల్లో ఉన్న బీసీలు తీసుకున్నారు, ఇంకా అన్ని మతాల్లో ఉన్న వాళ్ళని కూడా. ఉదాహరణకు క్రిస్టియన్ బీసీలు కూడా ఇలా వస్తారు. చూడండి, హరిజనుడు కనుక మన క్రిస్టియన్ మతం ముచ్చుకుంటే క్రిస్టియన్లు బీసీలు అయిపోతారు, ఎస్పీ పోయి బీసీ వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా బీసీ సర్టిఫికేట్ పట్టుకుని వచ్చింది, పోటీ చేసిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ పెద్ద తప్పు ఏంటంటే అధికారులు ఏం తప్పు దావరెట్టిండ్రో, ముస్లిం బీసీలు హిందూ బీసీలను విడగొట్టి జనాభా లెక్కలు ప్రకటించారు కదా, తప్పు అంటున్నాను. అక్కడ జరిగిన పొరపాటు. ఇంకోటి ఇక్కడ 2 కేటగిరీషన్ లేవు, ఒకటే ఉన్నది, బీసీలో ఉన్నది. బీసీలు 56% ఉన్నారు, మేము 42% రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేసినాం, పంపినాం, మీరు చేయండి అంటున్నారు. ఇవి మళ్ళీ దీనికి ఆ పదిగా గుజరాత్ లో ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఉంది, తెలంగాణలో ఉంది, లేదా అమ్మడు దాకా లేవా? ఇదే ఫకీరాయనాను మన దూదేకులను పోటీ చేసి గెలవడే ఇక్కడ సమస్య లేదు. బీజేపీ దీని మతకోణం చూసి ఈ విభజన వల్ల ఏం చేస్తారు, అసలు దీనిలో లేని సంగతి కేంద్ర మంత్రితో అబద్ధాలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ దీన్ని అంటలేదు, ఎందుకంటే బీఆర్ఎస్ కూడా ముస్లిం ఓట్లు కావాలి. బీఆర్ఎస్ బీజేపీ లాగా మాట్లాడతలేదు. ఏం మాట్లాడుతుంది బీఆర్ఎస్ అంటే చెప్తాను నేను, వీళ్ళు ఎట్లా ఆడతావు, ఎట్లా కొడతావు, కొట్టుకోవడం అన్నట్టు నువ్వు ఎట్లా చేస్తావు చేసుకో, నాకు సంబంధం లేదు. నువ్వైతే ఇచ్చినావు కదా ఆ వెంటనే బిల్లు పాడికి పంపినావు, వాడి ఆమోదించాడు చేస్తున్నాడు. మనకు శివలాల్ గారు తమిళనాడుకి వచ్చి చెప్తాను నిన్నట్టు కూడా రామాయి ఏంటంటే చేయాలన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు ఏమో మా ప్రధానమంత్రి ఉన్నప్పుడు 2 జారీ చేసింది. ఇది చెప్పినట్టే చేద్దాం అనుకున్నట్టే ఆర్డినెన్స్ హైకోర్టు 2 సార్లు కొట్టేసింది. 50% సీలింగ్ దాటి ఒక్క పర్సెంటేజ్ ఎక్కువ మేము అనుమతించమని తమిళనాడు హైకోర్టు కొట్టేస్తే జయలలితతో పాటు అన్నట్టు అన్ని పార్టీ కేంద్ర ప్రభుత్వం దగ్గర మొరబెట్టుకునేది, అయ్యా మా దగ్గర రిజర్వేషన్లు 69% అన్ని కలిపి 50% దాటొద్దని మేమంతా ఆగమైపోతాం. ఎట్లా అంటే పివి నరసింహారావు దయదలిచి మాట్లాడుతుంది, పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చారు. 9వ షెడ్యూల్ చేయడం ఇప్పుడు అట్లా కాంగ్రెస్ ప్రధానమంత్రి గారు ఏం చేసిండ్రో ఇప్పుడు బీజేపీ ప్రధానమంత్రి చేస్తే చెల్తుంది. కానీ ఇప్పుడు అది కూడా చెల్లదంటున్నాడు. నేను లైఫ్ లీగల్ ఇంకోటి చెప్తున్నాను, ఆనాడు జయలలిత ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఈ మధ్యన ఒక అడ్డగోలుగా చట్టాలు పాటు చేస్తారు. 9వ పేరు
మార్కండేయుడు కదా, మేము శివలింగాన్ని కలిసి శివలింగం తీసుకుంటే కొరడా పట్టుకొని వాడు ఏం చేయలేకపోయింది. ఎందుకు మార్కండేయుడు కొరడా అంటే శివలింగం తుడుకుంటది కనుక అట్లా ఈ శివలింగం బిడ్డ సమస్య ఇక ముందు దాన్ని తీసుకుంటామని సుప్రీంకోర్టు ఏది అన్ని చేసుకుంటా పోతే చట్ట సుప్రీంకోర్టు అని చెప్పుకోటే కానీ మీరు కనుక నేను చట్టమైన సుప్రీంకోర్టు అనుకోండి కూడా